సో పులివెందుల జడ్పీ ఎన్నిక ఇది రాజకీయంగా జరిగే ఎన్నికైనప్పటికీ కూడా రెండు పార్టీలకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ ప్రతిష్టాత్మకత కాస్త రెండు పార్టీల మధ్య దాడులకి ఒకళ్ళ మీద ఒకళ్ళు రక్తం చిందించుకునే విధంగా కూడా మారిపోతూ వచ్చింది. ఎందుకు ఈ పరిస్థితి పులివెందులో కనిపిస్తుంది? ఆ పులివెందుల ఎన్నిక ఈ స్థాయికి రావడానికి రాజకీయంగా ఆధిపత్యం ప్రదర్శించడం కోసం చేసే ప్రయత్నం. అన్నిటికన్నా మించి పులివెందుల్లో ఇట్లాంటి రాజకీయ వాతావరణం కుప్పం కారణం. ఓకే. కుప్పంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నింది. కుప్పం నియోజకవర్గ పరిధిలో అన్ని జెడ్పీటీసీలు, అన్ని ఎంపీపీలు, మున్సిపాలిటీ వైసీపీ గెలిచింది. అక్కడ దౌర్జన్యం చేసి అధికారంలో ఉన్న వాళ్ళు ఉపయోగించుకొని గెలిచారనేది తెలుగుదేశం పార్టీ అలిగేషన్స్. ఆ రకంగా కుప్పం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడిపోలేదు. చంద్రబాబు గారు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనే గెలిచేవాడు. ఒక జెడ్పీటీసీ మాత్రం సుబ్రహ్మణ్యం రెడ్డి అని కాంగ్రెస్ గెలవడం, ఆయన జెడ్పీ చైర్మన్ అయినాడు. అదర్ దెన్ అన్నిట్లో వాళ్ళు గెలిచేవాళ్ళు. కొన్ని చోట్లే కాంగ్రెస్ గెలిచేది. అట్లాంటి చోట అన్నిట్లో ఓడించేయడం, అన్ని ఎంపీలు గెలవడంతో ఇంకా కుప్పం కూడా గెలిచేస్తామని వైసీపీ చెప్పింది. కానీ అందుకు భిన్నమైన రిజల్ట్స్ రాష్ట్రంలో వచ్చింది. ఇప్పుడు పులివెందుల్లో ఎన్నికలు వచ్చినప్పుడు అట్లాంటి మైండ్ గేమే మేము కూడా ఆడస్తాము. అంటే పులివెందుల్లో కూడా అధికారం ఉంది కాబట్టి వైసీపీ ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ఒక ప్రయోగం చేద్దాం. ప్రయోగం చేయడం మానసికంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి. అప్పుడు చంద్రబాబు గారు పులివెందుల్లో కుప్పంలో వాళ్ళు ఓడిపోవడం వల్ల నెక్స్ట్ చంద్రబాబు ఓడిపోతాడని ఎట్లయితే మైండ్ గేమ్ ఆడినారో ఇక్కడ అట్లాంటి మైండ్ గేమ్ మేము కూడా ఆడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తాం. అయితే కుప్పంకి పులివెందుల తేడా ఏంటంటే కుప్పం చంద్రబాబు నాయుడు గారికి తిరుగులేని పట్టున్న నియోజకవర్గం ప్రజల్లో. కానీ పులివెందులకు వచ్చేసరికి ప్రజల్లోనే కాదు రాజకీయంగా కూడా ప్రతి నియోజకవర్గంలో లీడర్షిప్ ఉన్నటువంటి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో వైసీపీకి ఉంది రాజశేఖర రెడ్డి వారసత్వంగా. ఆ రీత్యా ఇక్కడ అంత సులభం కాదు, అక్కడ జరిగినట్టే జరగదు. అక్కడ అందుకే ఘర్షణాత్మక వాతావరణం వస్తూ ఉంది. అక్కడ తెలుగుదేశం కుప్పంలో అట్లాంటి ఫలితాలు రావడం, అట్లాంటి ఫలితాన్ని ఇవ్వడం ద్వారా ఒక షాకింగ్ రిజల్ట్ చూపించడం, తద్వారా ఇంకా 4 ఏళ్ళు ఇంకా 11 అనేది ఒకవైపు చెప్తా ఇంకొక పులివెందులలో ఓడిపోయినారు ఇంకా అయిపోయిందని చెప్పే దానికోసం వాళ్ళు సర్వశక్తులు ఒడుతున్నారు. అట్ ద సేమ్ టైం వైసీపీకి ఆ కుటుంబానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అటు సేవా కార్యక్రమాలతో అటు డాక్టర్లుగా రాజకీయంగా ప్రతి కుటుంబంతో ప్రతి ఇంటితో ప్రతి వ్యక్తితో సంబంధాలు ఉన్నటువంటి ఫ్యామిలీ వైసీపీ పొలిటికల్ గా. అందువల్ల దాన్ని ఎదుర్కోవడానికి కొన్ని వస్తున్నాయి. దాని ఫలితంగా ఈ గొడవలు ఈ గందరగోళాలు వస్తాయి. ఇంకొంతకాలం ఈ 12 తేదీ వరకు ఇవి చూడక తప్పదు. ఓకే. అంటే ఒకటి ప్రజలు ఓట్లేస్తేనో ప్రజలకు సంబంధించినటువంటి ఆ పరిణామాలు అదంతా జరిగితే బాగానే ఉంటుంది. కానీ ఇలా కొట్టుకోటాలు, రోడ్ల మీద పడేసి కొట్టుకునే పరిస్థితులు, ఒకళ్ళ మీద దాడులు చేసుకునే పరిస్థితులు, ఈ సంస్కృతి ఎందుకు? కుప్పంలో జరిగినా ఇంకో చోట జరిగినా ఇది మంచి పద్ధతి కాదు కదా ప్రజాస్వామ్యానికి సంబంధించి. ఎందుకు వస్తుంది? రెండు వైసీపీ మాది కాబట్టి మేము వాళ్ళ జెడ్పీటీ చనిపోతే ఆయన కొడుకుని పోటీ చేస్తున్నారు. కానీ మాది కదా, అందులో పులివెందుల కదా, మేము గెలవాలి కదా వాళ్ళు అనుకోవడం సహజం. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఎట్లన్నా కొడదాం ఎన్నికలు అనుకోవడం వల్ల బయట వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆయన లోకల్ గా పట్టలేదు కదా, కాబట్టి బయట వాళ్ళు ఎంత బయట వచ్చినారు. ఏకంగా అభ్యర్థి కూడా పక్క మండలం, సింహాద్రిపురం మండలం, తెలుగుదేశం బీటెక్ రవి సతీమణి బీటెక్ సింహాద్రిపురం మండలం. అంటే బయట అభ్యర్థి సహా పక్క మండలాలు. సహజంగా పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ రావడం అధికారం కూడా చేతిలో ఉంది కాబట్టి కొంచెం దబాయింపు ధోరణి ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళు బయట వచ్చి దబాయించినప్పుడు లోకల్ వాళ్ళు గమ్ముంటారు, వీళ్ళు ఎదుర్కొంటారు. ఆ 2 కారణాల రీత్యా ఆ ఘర్షణకి దారితీస్తా ఉంది. ఇది 12వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా దీని రిఫ్లెక్షన్స్ ఫలితాలు, దాని రిఫ్లెక్షన్స్ కూడా కొంత నువ్వు ఆ రోజు అన్నావు ఈ రోజు అన్నావు కొంత కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సర్దుకునే అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకొకటిసారి